హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు చంద్రబాబు కీలక హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక విద్యుత్ రంగ సంస్థలకు 1,29,000 కోట్లు బకాయిలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. ఇక గత ప్రభుత్వం పాలన ఎలా ఉందో ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. 2004లో తన పవర్ పోయింది, కానీ పవర్ సెక్టార్లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సీఎం మాట్లాడుతూ పవర్ కట్స్ ఉండవు అని చెప్పారు. ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే సీరియస్ రియాక్షన్ తీసుకుంటాము అని తెలిపారు. ఇక లో వోల్టేజ్ సమస్య ఉండదు. పవర్ ఎప్పుడు కట్ అయింది అనేది వివరాలను ట్రాక్ చేసే అవకాశం ఉంది. అన్ని మానిటరింగ్ చేయవచ్చు అని తెలిపారు. ఇక క్వాలిటీ విద్యుత్తు అందిస్తాము, ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు అని అధికారులకు సూచించారు.